శ్రేష్టమైన ప్రభు శ్రేష్టమైన సన్నిధి సహవాసము ఈ వేకుజామున మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. ఈ అవకాశము నాకు ఇచ్చినటువంటి దైవజనుడు ధనరాజు గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యేసు వైపు చూచుచు అన్న సంబంధమైనటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని, ఆ కుటుంబాలు అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండటానికి ప్రభు కృప అనుగ్రహిస్తాడని నమ్ముతూ దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాము. మనము అనేక సందర్భాలలో రివైవల్ మీటింగ్స్ అని చూస్తుంటాం, ఉజ్జీవ మహాసభలు. ఈ మహాసభ నిమిత్తము పెద్ద పెద్ద మైదానాలు, హంగు ఆర్భాటాలతో కూడినటువంటి వేదికలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఉజ్జీవం కలగ చేయటానికి, ఉజ్జీవింపబడటానికి ఏర్పాటు చేయబడేటటువంటి కూటాలై ఉంటున్నాయి. ఇక్కడ మనము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏర్పరిచినటువంటి ఒక ఉజ్జీవ కూటంగా మనము దీన్ని చూడగలుగుతుంటున్నాము. ఇక్కడ పెద్ద వేదికలు, మైదానాలు లేవు, కానీ ఖైదీ అయినటువంటి పౌలు గారు ఆ చెరసాలని వేదికగా చేసుకొని క్రీస్తు ప్రభు ఎఫ్ఎస్సీ సంఘానికి, ఇక్కడ పౌలు గారు రాస్తున్నది ఎఫ్ఎస్సీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అంటూ అడ్రస్ చేయటం మనం చూస్తుంటున్నాము. పరిశుద్ధులు, విశ్వాసులు, వీరిని ఉజ్జీవింప చేయటానికి అనేక హెచ్చరికలతో, జాగ్రత్తతో కూడినటువంటి సందేశాన్ని పౌలు గారు వినిపిస్తూ ఉంటున్నారు, పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు. అనేక సమయాలలో మనకు వెయిట్ లాస్ జరుగుతుంటుంది. ఆ వెయిట్ లాస్ నిమిత్తము అనేక జాగ్రత్తలు తీసుకొని మన శరీరాన్ని బలపరుచుకొని తిరిగి ముందుకు సాగటం జరుగుతూ ఉంటుంది. ఆత్మీయ సంబంధమైన వెయిట్ లాస్ పరిపూర్ణం కావాలంటే మరి ఎక్కువ ప్రభువులో బలపడటము, మరి ఎక్కువ ప్రభువులో స్థిరపడడం, శక్తిమంతులం అవటం అవసరమైంటుండగా అదే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అనేక విషయాలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు బలపరచటానికి మరి ఎక్కువ ప్రోత్సాహంతో కూడినటువంటి పత్రికలు రాసి ఉంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక కూడా మనం చూస్తే అక్కడ కూడా పరిశుద్ధులకును, విశ్వాసులకును అంటూ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలలో మనం ముఖ్యమైన మాటలను గురించి, ప్రసంగాన్ని గురించి మరి కొంచెం ధ్యానించుకుందాము. మొదటిగా 3వ వచనం నుండి చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించనని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదంగా, క్రీస్తు యేసునందు వలన కలిగినటువంటి ఆశీర్వాదంగా, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు, అభివృద్ధిని గురించి కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి పౌలు ప్రస్తావించడం జరుగుతున్నది. ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే, మనం ఎటువంటి ఆశీర్వాదం పొందినాం అన్నది జ్ఞాపకం చేస్తూ పౌలు మాట్లాడుతుంటున్నాడు. మరి ఇది ఈ ఆశీర్వాదం ఉచితంగా అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం వలన ప్రభు నామానికి మహిమ, ఘనత, కీర్తి సమస్తం కలుగునట్లుగా కేవలము తన చిత్త ప్రకారము, తన దయా సంకల్పంలో మనలను కుమారులుగా స్వీకరించుటకు అనే బైబిల్ మనం కుమారులుగా కాబట్టి మనం పరిగణించిన ఆశీర్వాదము మనకు కలగడానికి, ప్రభువు కుమారులుగా స్వీకరించడానికి
మనల్ని ముందే తన నిర్ణయంలో ఉంచుకొని మనము పరిశుద్ధులను నిర్దోషులని ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుచే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని, అది గొప్ప ఆశీర్వాదం మనకు. ఏ ఆశీర్వాదం అంటే ఆయన స్వాస్థ్యంగా, ఆయన కుమారులుగా స్వీకరించటానికి మరి ఒక ప్రణాళికలో మనల్ని ఉంచుకొని ఆ కుమారులకు ఉండవలసినటువంటి పరిశుద్ధత, నిర్దోషత్వము, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల. అటువంటి వారసత్వం మనకు కావాలి అన్న ఉద్దేశము ప్రభు కలిగి ఉండి, ప్రభుకు సంబంధించినటువంటి వారసత్వం పొందాలి అంటే ఆ వారసత్వానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన కుమారులు కావాలి. ఆ కుమారులకు కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధులు, నిర్దోషులు కావాలి. అటువంటి పరిశుద్ధులు, నిర్దోషులనుగా ఏర్పరచటానికి ప్రభువు ఒక ప్రణాళిక చొప్పున మనల్ని ఏర్పరచుకొని ఆ ఏర్పాటు కోసము తనకు తాను మనల్ని అర్పించుకోవటం ద్వారా ఆయన చిందించిన రక్తం వల్ల మనకు పాప విమోచన అనగా మన అపరాధముల నిమిత్తము మరి సంపూర్ణమైనటువంటి క్షమాపణ మనకు కలిగి ఉన్నటువంటి ఏర్పాటు ప్రభు అనుగ్రహించి కాలానుగుణంగా ఆయన చిత్త ప్రకారము మనల్ని ముందుకు నడిపించడానికి ప్రభు యొక్క చిత్తమై ఉంటున్నది, ఆయన సంకల్పమై ఉంటున్నది. ఆ కృప విస్తరిస్తూ వెళ్ళాలన్నటువంటి సంకల్పం ప్రభుకుంటున్నది. ఆ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూలోకంలో ఉన్నవి కానీ అన్నీ కూడా సమకూర్చబడాలని ప్రభు నిర్ణయించుకొని ఆయన మహిమ కీర్తి కలిగ చేయవలని తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ఒక నిర్ణయానికి ప్రభు రావటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారము, ఆయన చిత్త ప్రకారము ఆయన యందు స్వాస్థ్యంగా మనకు ఏర్పరచుంటున్నాడు, అనుగ్రహించుంటున్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మనకు కలగాలంటే మనం ఆయన ఆత్మచేత ముద్రింపబడాలి. ఆ ఆత్మచేత ముద్రింపబడటం వలన మాత్రమే మనము ఆయనకు వారసులం కాగలము అన్నటువంటి పరిశుద్ధ సత్యము దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉంది. ఓసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాము. 14వ వచనం చదువుకుందాము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపగలరో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసపాత్మను పొందలేదు కానీ కృతాత్మను పొందితరి. ఆత్మ కలిగిన వారను మనము నాయన తండ్రిని మొదలుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పనిలా క్రీస్తుతోటి వారసులము. ఈ ఆశీర్వాదము మన ఎడల ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఆయన వారసులంగా ఆయన శ్రమ పడ్డట్టు మనం కూడా శ్రమ పడినటువంటి వారంగా ఉండాలని మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా మనము అది ఎల్లప్పుడూ కొనసాగేటటువంటి దేవుని ఆత్మ మనలో కొనసాగేటటువంటి బిడ్డలుగా వారసులుగా మనం ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని పౌలు గారు మరి ఆ సంఘాన్ని తద్వారా మనలను హెచ్చరిస్తూ మనం విషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన నుండి పొందిన ఈ ఆశీర్వాదము మనతో పాటు రాబోయే తరాలన్నిటి కూడా మన ద్వారా ఆశీర్వాదము పొందగలిగేలాగున మన జీవితాలను కంటిన్యూస్ గా అదే జీవితంలో కొనసాగటం ఎంతో అవశ్యమని మరి పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి పౌలు అంటున్నది ఏమంటే మనం వెలిగింపబడ్డాము ఒకసారి. మరి వెలిగింపబడినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ వెలిగింపబడినటువంటి
ఆ మనోనేత్రం కలిగినటువంటి మనము ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలని, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమదర్శనం ఎట్టిదో అంటే ప్రతి విషయం కూడా దేవునికి మరి ఆరోపించేటటువంటిదిగా ఉండాలి. ఆయన మహిమ, ఆయన ఐశ్వర్యం, ఆయన ఘనత, ఆయన ప్రభావం, ఆయన బలము, ఆయన కీర్తి, ఆయన ప్రేమ, ఆయన కృప ప్రతిదీ కూడా మన ద్వారా ముందుకు సాగాలి. ఆ మనోనేత్రం ఒకసారి వెలిగించబడ్డాక ఆ వెలుగు అన్నది ప్రతి వారికి పంచిపెట్టబడాలి. ఆ వెలుగులో ఉన్న మహదైశ్వర్యము, గొప్పతనము, ఆశీర్వాదము సమస్తము అనేకులకు వారసులుగా మనం అందచేస్తూ రావాలి. క్రీస్తు ప్రకటించబడాలి. ఆ హెచ్చరికనే పౌలు ఇక్కడ వారికి చెప్తుంటున్నారు. మీ పరిశుద్ధత మీరు కాపాడుకోవాలి. మీరు విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ముందుకు సాగేవారై ఉండాలి. ఏ బలహీనత మిమ్మల్ని కృంగతీయకూడదు, మిమ్మల్ని దారి తప్పేవారిగా ఉంచకూడదు అన్నటువంటి వాస్తవాన్ని వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు గారు. తద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన ఎందు మనం ఎప్పుడు కూడా ఆయన బలాతిశయంను బట్టి విశ్వసించే వరంగా ఉండాలి. ఆయన శక్తిని, ఆయన మహత్యాన్ని ఎప్పుడు కూడా మనం చాటే వారంగా ఉండాలి. పౌలు అనేక సందర్భాలలో ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తుంటున్నానని మరి సంఘాలకు తెలిసినటువంటి వారుగా ఉండటమే కాకుండా సంఘస్థులను కూడా వేడుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను అన్నటువంటి మాటల ద్వారా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నటువంటి పౌలును మనం చూస్తుంటున్నాము. మనము ప్రభువునందు అతిశయించడం మాత్రమే జరగాలి, కానీ మన యందు మనం అతిశయించబట్టడం ఎన్నటికూ జరగకూడదు. అందుకే చాలా దీన మనసుతో, వినయంతో ఖైదీగా ఉన్నటువంటి పౌలు గారు ఖైదీగా ఉంటూ పత్రికల ద్వారా హెచ్చరికలు సంఘాలకు మరి పంపిస్తూ ఉంటున్నాడు. ఇది చాలా అవసరమైనటువంటి విషయము. ఇందులో ఏంటంటే మనము ఒక ప్రార్థిస్తుంటున్నాడు ప్రభు. ఇక్కడ చూడండి 19వ వచనంలో, మొదటి అధ్యాయము 19వ వచనంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 19. జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. సంఘాల కొరకు పౌలు ప్రార్థిస్తుంటున్నది ఏంటంటే ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత మనము పొందాలని, సంఘాలు పొందాలని, ప్రభువును ఎరిగిన ప్రతి ఒక్కరూ పొందాలని, ప్రభువును స్వీకరించిన ప్రతి ఒక్కరు పొందాలని మరి పౌలు ప్రార్థన ఏంటున్నది. ఇదే మనము కొలస్సీ పత్రిక 1:12 నుంచి చూడండి. 1:12 కొలస్సీ పత్రిక 1:12 చూద్దాము. మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారగటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని బతిమాలుకొంచున్నాను అంటున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఇదే విషయం గురించి, ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత గురించి రాస్తూ మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము కలవారై ఉండాలని, అందువలన మాత్రమే మీరు ఆయన చిత్తాన్ని ఎరిగిన వారు, గ్రహించిన వారై ఉండి మరి ఆయనకు తగ్గట్టుగా, ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా, ఘనత తెచ్చినట్లుగా, కీర్తి తెచ్చినట్లుగా, ఆయన బలాన్ని మరి లోకానికి తెలియజేసే వారంగా ఉండటట్లుగా, మరి సంపూర్ణమైనట్టు యేసుక్రీస్తు ప్రభు ఎంత ఓర్పు సహనము కలిగినటువంటి ప్రభు, అంత ఓర్పు సహనంతో, అంత ఆనందంతో
మరి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సంపూర్ణ బలముతో బలపరచబడవలనని మనం కూడా బలపరచబడవాలి. అప్పుడే మనము ఆయనను ప్రకటించే వారంగా ఉంటాము, ఆయన కొరకు జీవించే వారుగా ఉంటాము, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటాము. మన బలహీనతలో ఉండి ఇతరులకు బలకరమైనటువంటి మాటలు, ప్రభు మాటలు బోధించటానికి మనం అయోగ్యులం కాలేము. మనం అయోగ్యులం అవుతాము. ముందు మనము ఆత్మయందు బలపరచబడినటువంటి వారం అవుతే తప్ప మనం ఇతరులను ఆత్మలోనికి నడిపించబడటానికి మనకు మనకు అంత శక్తి మనకు చాలదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవాస నివాసులుగా చేసిన వాస్తవాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ సంఘానికి కూడా మరి పౌలు గారు రాస్తున్నటువంటి విషయము. మరి ప్రభు మనల్ని ఏ బలహీనత నుండి, ఏ ఏ శక్తిహీనత నుండి మనకు విడుదల కలుగచేసి మనల్ని ముందుకు నడిపిస్తున్నానని వాస్తవాన్ని ఎటువంటి సందర్భంలో మీరు మరవకూడదు అన్నటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు గారు. తద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన బలహీనతలను బలపరచబడటానికి మరీ ఎక్కువ మనం ప్రార్థించే వారంగా, మరీ ఎక్కువ దేవుని సన్నిధి కోరే వారంగా, దేవుని ఆశ్రయించే వారంగా, దేవుని మీద ఆనుకునే వారంగా, దేవుని మాట వినగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారంగా, ఆయన పరిశుద్ధ స్వరాన్ని ఎప్పుడు వింటూ ఆయన నడిపింపును బట్టి మనం ముందుకు సాగే వారంగా ఉండాలని పౌలు ఒక హెచ్చరికగా మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ సంఘంతో మాట్లాడుతున్నటువంటి పౌలు గారి ద్వారా ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక విషయం వస్తే, ఇంకొక హెచ్చరికను మనం చూస్తాము. 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని పౌలు కోరుతుంటున్నాడు. అదేంటంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఒకానొకప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటున్నారు, ఏ బంధకాలలో ఉంటున్నారు, ఎవరి ఆధిపత్యంలో ఉంటున్నారు, ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి స్థితిలో ఉండి అపవాది కింద ఉండి, ఆధిపత్యం కింద ఉండి, మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వలని స్వభావ సిద్ధంగా దైవగుణతకు పాత్రలమై ఇంటిమి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి మనము, మరి దీన స్థితిలో ఉన్నటువంటి మనము, నేలను పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము, ఆత్మలో కృంగి ఉన్నటువంటి మనము, అటువంటి మనల్ని దైవగ్రతకు పాత్రలమై ఉన్నటువంటి మనల్ని తన ప్రేమ చేత, కనికరం చేత, మన అపరాధం చేత, మన పాపం చేత చచ్చిన వారమై ఉంటున్నటువంటి మనల్ని ప్రభు తన ప్రేమ చేత, కేవలం ఉచిత కృప చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కరుణా సంపన్నుడైంది, మన ప్రభు కరుణా సంపన్నుడైంది, వాత్సల్యత కలిగిన వాడైంది, ఎప్పుడూ మన మీద కోపగించేవాడు అయినప్పటికీ మరణానికి మాత్రం అప్పగించిన వాడైంది. మనము అపరాధం చేత చచ్చిన వారమై ఎండినప్పుడు సహా కూడా మనల్ని ప్రేమించి ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించానన్న వాస్తవాన్ని పౌలు మరొకసారి ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనము ఆ విషయం ఎన్నడూ మర్చిపోరదు. మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నడిపించబడ్డాము, ఒక బానిసత్వం నుండి, పాపమనే బానిసత్వం నుండి మనం విడుదల కావించబడ్డాము. పాపమని కుష్ఠరోగం నుండి సంపూర్ణ స్వస్థత ప్రభు వలన పొందగలిగినటువంటి వారంగా ఉంటున్నాము. మరి ప్రభు చేసిన ఈ ఉపకారాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపదేశ్వర్యంను జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతటితో ఆగక రాబో యుగాలలో కూడా మనము దాన్ని కనపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి, ప్రత్యక్షపరచాలి. మరి ప్రభువు తన శిలువలో మరణించటం ద్వారా, తిరిగి లేచటం ద్వారా మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు మనము ఆయనతో కూడా కూర్చుండోటకు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన ఆధిక్యతను మనం ఎల్లప్పుడూ మరవరాగదు. మనము మన విశ్వాసము కేవలం ఆయన కృపచేత రక్షింపబడి ఉన్నామన్న విశ్వాసం చేతనే మనం ముందుకు సాగాలి. అది మన వలన కలిగినది కాదు, మన ఆధిక్యత వలన కలిగినది కాదు, మన యోగ్యత వలన కలిగినది కాదు. ఆ రక్షణ అన్నది కేవలం దేవుని యొక్క వరం మాత్రమే ఉండటం అన్నది మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. మన నీతి మురికి గుడ్డ వంటిది. మన క్రియల వలన కలిగినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ కాదు. ఎట్టి సందర్భంలో మనము దాన్ని బట్టి అతిశయించబడటానికి నేను మంచివాడిని, నాలో ఉన్నటువంటి శ్రేష్టమైన రక్షణ వల్ల ప్రభు నన్ను అనుగ్రహించుంటున్నాడు, నన్ను రక్షించుంటున్నాడు అన్నటువంటి ఆ ఆలోచన నుండి మనము, ఆ అతిశయం నుండి మనము బయటపడాలి. మరియు అందువల్ల ప్రభును స్వీకరించడం వల్ల, ప్రభు మనకు కలగజేసిన ఈ రక్షణ వల్ల పౌలు మన జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే, ఇది అంతా ప్రభు మన ఎట్లా జరిగించినది. ఎందుకంటే ప్రభు మనల్ని వారసులుగా చేసుకున్నది. ఎందుకంటే ప్రభు ఆయన సిద్ధపరిచిన సత్క్రియలను చేసేదానికి. ప్రభు చేసిన ప్రతి క్రియ సత్క్రియ ఏంటుండగా ఆ సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నామంటున్నాడు పౌలు గారు. నిజమే, ప్రభువు ఎందుకు మన ఎంత కృప చూపించున్నాడు. ఉచిత కృప చూపి మనల్ని రక్షించి ఆ రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించే పరలోక వారసత్వము, దేవుని యొక్క ఆస్తికి, ఐశ్వర్యానికి, అంతస్తుకు, సమస్తానికి, ఆ మహిమకు, ఆ ఘనతకు వారసులుగా చేయటం ఎందుకు అంటే, మరి క్రీస్తు చేసినందు సృష్టించబడినది ఎందుకంటే ఆయనను పోలి నడుచుకోవటానికి, ఆయన చేసిన సత్క్రియలు చేయటానికి, ఆయనలాగా జీవించటానికి, ఆయనను పోలి జీవించటానికి ప్రభు మన ఎంత గొప్ప కార్యాలను చేస్తుండగా మనము జాగ్రత్త పడాలి అని పౌలు హెచ్చరిస్తుంటున్నాడు. ఎట్టి సందర్భంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలకు లోను కాకుండా, అపవాదికి చిక్కుకుండా మన జీవితంలో పరిశుద్ధులుగానే, నిర్దోషులుగానే ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే మనం వారసులం అవుతాం. కానీ మన బలహీనతలో మనం దేవునికి, ఆయన బిడ్డలుగా ఎంచబడటానికి వారసులం కాబోము. తర్వాత ఇంకొక విషయాన్ని గురించి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. మరి 2వ అధ్యాయము, ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే అన్ని జనులను గురించి మాట్లాడుతుంటున్నాడు. శరీర విషయంలో అన్ని జనులను గురించి మాట్లాడుతుంటున్నాడు పౌలు గారు. శరీర విషయంలో అంటే యేసుక్రీస్తు ప్రభువుకు వాగ్దత్త జనంగా ఇశ్రాయేలీయులు సున్నతి వలన వాగ్దత్త జనంగా చేయబడినటువంటి అది ఒక గుర్తుగా, సున్నతి అనేది గుర్తుగా. కానీ పరదేశులు అన్ని జనులకు ఆ సున్నతి లేనందువలన వారికి వచ్చినటువంటి కష్టము, నష్టము, మరి లోపము ఏదైనా కావచ్చు. ఏంటంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేరు. పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు నిర్దేవులనేండి క్రీస్తులకు దూరస్తులై ఉండటం, సున్నతి పొందకపోవటం వలన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి పౌలు ఇక్కడ మరి ఒక శ్రేష్టమైన విషయాన్ని మన ముందు ఉంచుతున్నాడు. కానీ ఇప్పుడు మీరు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తుకు దగ్గరే ఉంటున్నారు, సమీపము ఉంటున్నారు. అది కేవలం క్రీస్తు యొక్క రక్తం వలనని. శిలువ కార్యం అన్నది మరి ఆ భేదాన్ని తీసివేసి క్రీస్తు ప్రభు రక్తం వలన ఆయన మనకు ఒక సమాధానకర్తగా, సమాధాన కారకుడై ఉండి మన ఉభయలను ఏకం చేశాడు అని పౌలు హెచ్చరిస్తుంటున్నాడు. మీరు అన్ని జనులుగా ఉన్నటువంటి మీరు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందటం ద్వారా, ఆయన రక్తం చిందించటం ద్వారా, ఆ రక్తం వల్ల పాప విమోచన కలగటం ద్వారా మీకు ఒక గొప్ప భాగ్యం కలిగినది అన్నటువంటి హెచ్చరికను మీరు మర్చిపోకూడదు అన్నటువంటి విషయాన్ని ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు.
మీరు ఒకానొకప్పుడు పరదేశులు, పరవాసులు, పరజనులు, మరి వాగ్దానాలు పొందలేనటువంటి వారుగా ఉన్నటువంటి మీరు మరి ప్రభు మరణం చేత, మరి శిలువ మరణం చేత మధ్య ఉన్న అడ్డుగోడ పడగొట్టబడి మనల్ని ఉభయంగా ఏకం చేశాడు అన్నటువంటి వాస్తవాన్ని వారి ముందు ఉంచుతున్నారు, మన ముందు ఉంచుతుంటున్నాడు. మనం కూడా ఒకానొకప్పుడు దేవుని ఎరుగని వారంగా, అన్యులుగా ఉన్నటువంటి మనల్ని ప్రభు సమాధానకర్తగా మన మధ్యకు వచ్చి ఆయన ద్వారా మరి ఆ మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి మరి క్రీస్తు యొక్క వారసులుగా మనము చేయబడి ఉంటున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి అన్నటువంటి విషయము ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇందువల్ల మనకు జరిగినటువంటి గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత ఏంటంటే దేవుని ఆత్మను పొందగలగటము. మరి 18వ వచనంలో ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాము కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశుల ఎండక పరిశుద్ధులతో ఏకపట్టినసులు దేవుని ఇంటి వారిని అంటున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించబడింది అన్న వాస్తవాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్నారు. మనకు కలిగిన నష్టం ఏదైనా కూడా ఒక నష్టము కూర్చబడి తిరిగి మనము లాభాలు పొందే స్థితిలోనికి నడిపించబడినప్పుడు ఆ నష్టపోయిన విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాం. మనం ముందు ఏ స్థితిలో ఉండినామో మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మరి పొందిన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటేనే మరి ప్రస్తుత స్థితి వలన మనం పొందినటువంటి ఆధిక్యతను మనకు స్పష్టమవుతుంది. లేకపోతే మనం అర్థం చేసుకోలేని వారం అవుతాము. మనం ఏ దాంట్లో అయితే మరి పోగొట్టుకున్నాము, ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందగలగటం ద్వారా, అది యేసుక్రీస్తు ప్రభువును పొందగలగటం ద్వారా క్రీస్తునందు మరి ఎక్కువగా మనం ఆయన ప్రేమించగలిగినటువంటి వారము, ఆయన గణపరచగలిగినటువంటి వారంగా అవుతున్నాం. ఇక్కడ మనకు కలిగినటువంటి ఆధిక్యత ఏం చూపిస్తున్నాడంటే పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టుటను దేవుని ఇంటి వారని అంటున్నారు. మనమంతా ఒక ముఖ్యమైన మూలరాయి క్రీస్తు అంటుండగా మరి కట్టబడిన ప్రతి కట్టడము మరి బోధల వలన అపోస్తులు ప్రవక్తల బోధల వలన అయింటుండగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి కట్టడము ప్రభువుకు ఒక పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా వృద్ధి పొందే దానికి వీలుగా ఉన్నదని ప్రభు పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమైనట్టు కట్టబడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎట్టి స్థితిలో నుండి ఎట్టి స్థితిలోనికి ప్రభు నడిపించాడు. అంత గొప్ప స్థితిలోనికి ప్రభు నడిపించినటువంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ప్రభువు తనకు చేసినటువంటి ఒక గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తనకు కలిగిన దైవ దర్శనం ఒక గొప్ప మర్మాన్ని తెలియజేసింది అన్నటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో మరి పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యజనుల నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ఏం ప్రార్థిస్తుంటున్నాడంటే మనకు కూడా ఆ దైవ దర్శనం, ఆ ప్రత్యక్షతను కలగటం ద్వారా దేవుని యొక్క మర్మము మన విషయంలో దేవుని యొక్క చిత్తము బయలుపరచబడటం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మరి ఆ క్రీస్తు మర్మాన్ని గురించినటువంటి జ్ఞానము మనకు కలగటం ద్వారా ఆత్మ మూలంగా మనము ముందుకు సాగటానికి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క నడుపుదల మనకు చేయబడుతుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు మాట్లాడుతుంటున్నారు. ఈ సందర్భంగా మనం అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం నుండి చూస్తే పౌలు కలిగినటువంటి దర్శనము, సౌలుగా ఉన్నప్పుడు కలిగినటువంటి దర్శనము, పౌలుగా మార్చబడినటువంటి దర్శనము, ఆ దర్శనంలో స్పష్టంగా అన్యజనులకు కొరకు దేవుడు పౌలుని ఏర్పరచుకున్నటువంటి ప్రభు చిత్తాన్ని గ్రహించిన వాడైనటువంటి సౌలు మార్చబడినటువంటి పౌలుగా అనేక సంఘాలను కట్టడం జరిగింది. ఆ సంఘాలన్నింటినీ కూడా దేవుని ఎరగని ప్రజలందరినీ కూడా దేవుని గురించినటువంటి బోధ వలన సువార్త ప్రకటించడం ద్వారా నేను సువార్త వలన కనినా అంటాడు. సువార్త వలన కనిన తన కుమారులను గురించి, తన పిల్లలను గురించి
ఎల్లప్పుడూ మరి పౌలు గారు చాలా అప్రమత్తగా, మెలకువగా, జాగ్రత్తగా, బాధ్యతగా ముందుకు సాగినట్లు మనకు అనిపిస్తా ఉంది. మరి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే వృద్ధుడను ఖైదీనైన నేను అంటాడు. వృద్ధుడయుండి కూడా, ఖైదీనయుండి కూడా, ఆ స్థితిలో కూడా దేవుని కోసం పోరాడేవాడుగా, దేవుని కోసము జీవించేవాడిగా, దేవుని మహింపరిచేవాడిగా పౌలును మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ రాస్తున్నాడు ఏం మర్మము ఏమిటంటే 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి మనము. 6వ వచనంలో ఏమంటున్నాడు, ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయములను వాగ్దానంతో పాడేవాళ్ళనై ఉన్నారన్నది కనపరిచాడు. పేతురు కనపరిచినట్లుగా పేతురు కూడా కనపరిచాడు. మరి దుప్పటి ఆకాశం నుండి కిందికి దింపబడినప్పుడు అందులో చతుస్పాద జంతువులను మరి దేవుడు పంపించి వాటిని చంపుకొని తినమన్నప్పుడు పేతురు నిరాకరించడం జరిగింది. తర్వాత ఆ ప్రతిష్ఠితగా ఉన్నటువంటి అర్థం గ్రహించగలిగాడు. అన్యజనులు కూడా ప్రభు యొక్క కృపను పొందటానికి, ప్రభు యొక్క రక్షణ పొందటానికి ప్రభు ఏర్పరచుకున్న వారై ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని అప్పుడు గ్రహించగలిగాడు పేతురు. ఇక్కడ కూడా పౌలు తనకు కలిగిన దర్శనం వలన ఒక అంధత్వాన్ని కలుగజేసి 3 రోజులు మరి గుడ్డివాడుగా ఉండి ప్రభు యొక్క దర్శనంలోని మర్మాన్ని గుర్తించిన వాడుగా అనేక సంఘాలు స్థాపించినటువంటి వాడుగా మనము పరిశుద్ధ గ్రంథం లేఖనాలలో మనం చూడగలుగుతుంటున్నాము. మరి ఇటువంటి ఆ దర్శనం వలననే నేను ఏమంటున్నాడంటే చూడండి 7వ వచనంలో, దేవుడు కార్యకారిగా తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించుకోవడానికి, ప్రభు యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని పొందటానికి, ప్రత్యక్షను పొందటానికి మరి ప్రభు అందువలన ప్రభు మనకు బయలుపరచబడేటటువంటి మర్మం అంటే మన ఎడల ఆయనకున్న చిత్తం ఏంటో గ్రహించినటువంటి వారంగా ప్రభు నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము, ఆయన నిమిత్త నిమిత్తము మరి ముందుకు సాగే వారంగా ఉండాలన్నది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు 11వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియచేయబడినని ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన మనమును గురించి ఏర్పాటెట్టుడు అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు కృప అనుగ్రహించాను. శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ఇది. చాలా అల్పుడను, అయోగ్యుడైన నన్ను క్రీస్తు నామమును బట్టి జీవించి అందరినీ హింసించినటువంటి, దూషించినటువంటి, చంపించినటువంటి స్టెఫెను రాళ్ళతో కట్టుబడి చంపబడేటప్పుడు సాక్షిగా నిలబడినవాడు సౌలుగా ఉన్నప్పుడు. మరి అటువంటి అల్పుడైన నన్ను మరి ఎంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత నాకు అనుగ్రహించాడని మరి పౌలు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. మనం కూడా మరి ఏ స్థితిలో నుండి మనం ప్రభు వైపు నడిపించబడ్డాము, ఎటువంటి బలహీన స్థితిలో, చాలా మంది అనారోగ్య పరిస్థితులలో, లేకపోతే నష్టం వలన మరి తమ జీవితాలు కృంగిపోయిన దశలో, ఆత్మహత్యలు చేసుకోవాలన్న తలంపులతో కూడినటువంటి నిర్ణయాలతో కూడినటువంటి బ్రతుకులతో కూడినటువంటి విషయాలలో ప్రభు అత్యద్భుతంగా వారిని కాపాడి రక్షించి వారిని ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో నిలబెట్టడం మనం అనేకం చూస్తుంటున్నాం. అనేక సాక్ష్యాలలో మనము వాళ్ళు బయలుపరచబడేది, ప్రకటించేది ఇదే విషయమై ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మరి ఈ విషయాలన్నిటినీ మరి ఎఫ్ఎస్సి సంఘానికే కాకుండా అనేక సంఘాలను కూడా మరి ఖచ్చితంగా మరి ఎటువంటి స్థితిలోనైనా ఖండించేటటువంటి శక్తి కలిగినటువంటి పౌలు గారిని మనం చూడగలుగుతాము.
కొరింథీ రాసిన పత్రికలో మీరు జాగ్రత్తం ఉన్నదన్న విషయం నాకు తెలిసిందని ఖండిస్తుంటున్నాడు. ఎటువంటి అపరాధాన్నైనా స్పష్టంగా ఖండించగలిగినటువంటి ఆ శక్తి, ఆ బలాన్ని పౌలు పొందగలిగి ఉంటున్నాడు. ఒక అల్పస్థితిలో ఉన్నటువంటి సౌలు అధిక స్థితిలో ఉన్నటువంటి పౌలుగా మార్చబడి ఉండటం మనం చూస్తుంటున్నాము. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పౌలు ఇంకొక అభయం ఇస్తుంటున్నాడు. మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడదు. నేను శ్రమ పడుతున్నానన్న విషయము మీరు మిమ్మల్ని కృంగతీయకూడదు. నేను ఖైదీగా ఉన్నానన్న విషయం మీకు బాధించకూడదు. నేను ఖైదీగా ఉన్నా, వృద్ధుడనైనా ప్రభు యొక్క సేవల సంపూర్ణంగా ముందుకు సాగగలిగినటువంటి కృప నాయకుల ప్రభు ఉంది. ఆ బలము నాకుంది, ఆ శక్తి నాకు అనుగ్రహించాడు. మీరు దాన్ని బట్టి చింతించకుండండి అని సంఘాలతో మాట్లాడుతుంటున్నాడు. ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ఒక హెచ్చరికను మనం లాస్ట్ గా తీసుకుందాము. అదే 3వ అధ్యాయము 14వ వచనం నుండి సంపూర్ణంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా ప్రభువును నేను ప్రార్థిస్తుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. మీరు దేవుని సంపూర్ణంత పూర్ణులగునట్లు ప్రేమేందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలనని నేను ప్రార్థిస్తుంటున్నాను అని పౌలు గారు సెలవిస్తుంటున్నాడు. మనం కూడా అందరి మరి ఈ ప్రార్థన ఎందుకు బలపడినటువంటి వారంగా ఉండాలి. అందరి కోసము ఒక శ్రేష్టమైనటువంటి ఆ పౌరసత్వాన్ని, ఆ వారసత్వాన్ని పోగొట్టుకోకూడదు అన్నటువంటి స్థిర నిశ్చయం కలిగినటువంటి వారంగా ముందుకు సాగాలి. మరి ఒకానొక స్థితిలో దావీదు పడిపోయినటువంటి స్థితిలో, మరి ప్రభువుకు దూరమైపోయినటువంటి స్థితిలో, మరి యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు మిద్దె మీద నిల్చుంది చూడకూడని చూసి చేయరాని పాపం చేసినటువంటి సందర్భంలో, ప్రభు యొక్క ఉగ్రతకు లోనైనటువంటి సందర్భంలో సంపూర్ణంగా తను చేసిన పాపం ఏంటో తెలుసుకొని మరి తన వస్త్రములు కాక హృదయాన్ని చెప్పుకున్నాడు. ఏవేలు గ్రంథంలో రాయబడింది, ఆయన కరుణావాసులత కలిగిన వాడు, ఆయన మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకున్నటువంటి సందర్భం అయితే తప్పక మిమ్మల్ని కనికరిస్తాడని. మరి దావీదు విషయంలో అదే జరిగింది. మరి ప్రార్థించాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నేను ఎన్నైనా అర్పించగలను, కోడలను అర్పించగలను, వేలాడు పొట్టేళ్ళని అర్పించగలను, కానీ నువ్వు బలిని కోరువాడవు. నీకు విరిగిన మనసుదే దేవునికి ఇష్టమైన బలి ప్రభువా. మరి నా బలిని అంగీకరించాలి అంటే ప్రభువా ఒక విషయము ప్రార్థిస్తుంటున్నాడు. తన విరిగిన లింగ మనస్సును ప్రభుకు అర్పిస్తుంటున్నాడు. తర్వాత ఒక విన్నపము, ప్రభు యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టించమని అంటున్నాడు. ప్రాకారం లేని జీవితంగా యెరూషలేము పట్టణం ప్రాకారం లేని పట్టణముగా, మరి రక్షణ లేని పట్టణంగా ఎలా ఉంది, దావీదు పరిస్థితి అలాగే ఉండటంతో మరి యెరూషలేము గోడలను తిరిగి కట్టించు దావీదు ప్రార్థించడం జరుగుతూ ఉంది. ప్రార్థన ద్వారా మరి అనేకుల సందర్భంగా వ్యక్తిగతంగాను, మరి కుటుంబ రీతిగాను, సంఘం రీతిగాను ప్రతి బలహీనతల నుండి ప్రభు వారిని బలపరుచున్నట్లుగా మన బలహీనతలను మనం తిరిగి ఉజ్జీవింప చేయబడవాలని అన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి వారంగా ఎప్పటికప్పుడు మనలను సరిచేసుకుంటూ మన కష్టాలలో, మన ఇబ్బందుల్లో, మన బాధలలో మరి ఎక్కువగా దేవునిలో వేరుపారిన వారమై క్రిందికి వేరు తన మీదకి ఎదుగు ఫలించినట్లుగా ప్రభు మనందరిడల తన కృపను అనుగ్రహించు కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. చక్కని సందేశము ఆత్మీయంగా అందించిన అమ్మగారికి హృదయపూర్వకమైన వందనములు మనందరి సహవాస పక్షమున.
దేవునికి స్తోత్రం అండి. ఒక మండుచున్న కాగడ ఒక ప్రాంతంలో దానిని పట్టుకొని ఒకరు పరిగెత్తుతారు. కొంత మేరకు పరిగెత్తి అక్కడ ఆ తర్వాత మేరలో ఆ కాగడను అక్కడ వేరే వారికి అందిస్తారు. వారు కొంత మేరకు దాన్ని పట్టుకొని పరిగెత్తుతారు. వారి మేర సరిహద్దులు దాటిన తర్వాత అక్కడ మరొక వ్యక్తికి అందిస్తారు. వ్యక్తులు మారుతున్నారు, సమయం మారును, కానీ కాగడ మారదు. కాగడాలో మండుచున్న ప్రజ్వలించుచున్న మంట మారదు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరముల క్రితం అపోస్తలులకు వారే తన రక్తమును ఇంధనముగా పోసి ఆ కాగడాను వెలిగించి అపోస్తలులకు దానిని అందించి వారు వారి జీవితకాలం అంతటిలో ఆ ప్రజ్వలించుచున్న కాగడాలను పట్టుకొని పరిగెత్తి వారి తర్వాత తరములో వారికిచ్చి పౌలు గారు తీతు, తిమోతి, శీలలకు ఆదిగా గల సెకండ్ జనరేషన్ అపోస్టల్స్కి ఇచ్చి వారు వారి తర్వాత తరంలో వారికిచ్చి మూడవ తరపు వారు నాలుగో తరము వారు 5, 6, 7, 8, 15, 16 centuries, 18, 19 and even now 21 century. ఈరోజు కూడా మనం అందుకున్న ప్రజ్వలించుతున్న కాగడ యేసయ్య అలనాడు శిష్యులకు ఇచ్చినదే. ఆయన ఇంధనమును పోసి వెలిగించినదే. అదే ప్రజ్వలించుతున్న కాగడ, అదే సువార్త, అదే ఆత్మ నింపుదల. పని ఒకటే. తరములు మారినా, వ్యక్తులు మారినా, భాషలు మారినా, ప్రాంతాలు మారినా, పరిచర్య ఒక్కటే. అది సువార్తను అంగీకరించడం ద్వారా క్రైస్తవులుగా పుట్టుట. అనేక మంది పుడుతున్నారు. ఎంతమంది వారి హక్కును, దేవునిలో పుట్టిన దేవుని వారసత్వమును కాపాడుకుంటున్నారు? ఎలా కాపాడుకోవాలి? ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చక్కగా జ్ఞాపకం చేసిన అమ్మగారు రోమా 8:14. పుట్టుట యోహాను 1:12. ఎందరూ తను అంగీకరించుదురో వారందరిని దేవునికి కుమారులనుగా అధికారము ఆయనకు ఉండెను. యోహాను 1:12లో పుట్టిన వారందరూ వారి హక్కును, వారసత్వమును కొనసాగించుకోవాలంటే ఆత్మచేత నడిపించబడాలి. 8:14 రోమాలోనికి రావాలి. ఇక ప్రత్యక్షత కలిగితే పరిచర్య సంఘము ద్వారా పరలోకమునకు, పరిశుద్ధులకు, దేవదూతలకు ఆయన అనాది కాల సంకల్పము, ఆ మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆ మర్మం ఎట్టిదో సంఘము ద్వారా, సంఘములోనే పెట్టాడు ఆయన మర్మము, అనాది కాల సంఘం మర్మము. అది ప్రత్యక్షత కలిగిన సంఘపు భారము, బాధ్యత, పరిచర్య కలిగిన, రెవల్యూషన్ కలిగిన వారికి, వారి ద్వారా సంఘము ద్వారా, వారు సంఘములో నిలబడి ప్రచురము చేయటం ద్వారా సర్వలోకములో ఉన్నవారు అనుభవపూర్వకముగా గ్రహించుట ద్వారా. వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ వి హ్యావ్ టుడే. ఇది ఈ గొప్ప పరిచర్యకు మనం యోగ్యులము కాదు. స్వస్థత కొరకో, పాప క్షమాపణ కొరకో, బలహీనతల నుంచి బయలుపడుట కొరకో వచ్చాము. స్వస్థత పొందుకున్నాము, పాప క్షమాపణ కలిగింది, రక్షణ పొందుకున్నాము. కానీ ఈ పరిచర్య కూడా ఒకటి ఉన్నదని, ఇందులో మనము పని చేయవలసి ఉన్నదని ఎరుగకయే దేవుని కృప ద్వారా ఈ పరిచర్యలోనికి రాబడ్డాం. ఇది పరిశుద్ధమైన పరిచర్య. ఇది లోకములోని జ్ఞానులకు, పండితులకు అర్థము కాని పరిచర్య. పామరులము, అయోగ్యులము, బుద్ధిమాంద్యము గలవారము మనలను వెలిగించి ఆయన మనకు అందించిన ఈ గొప్ప పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సహాయం ద్వారానే ప్రత్యక్షత కలిగిన వారమైతే ఆ పని యందు నమ్మకముగా ఉంటాము.
అన్ని పనులలో, వేలాది పనులలో ఇదొక పని అని, పొట్ట పోషణ కొరకు, డబ్బు సంపాదన కొరకు, ధనార్జన కొరకు అనుకుంటే వారు మోసపోతారు. వారికి ఏమీ ఆత్మ వలనైన ఫలములు దొరకవు. కనుక ఈ ప్రత్యక్షత పొందిన వారమై, ఈ పరిచర్యను పొందిన వారమై, దేవుని ఆత్మ గలవారమై దినదినము పరిచర్యలో కొనసాగు భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా కృపగల తండ్రి మా ప్రభువా, ఈ దినము మీ దాసురాలులో నుండి మాతో మీరు మాట్లాడిన క్రమమును బట్టి, విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మా ప్రభువా, అనాలోచితంగా ఈ పరిచర్య మాకు దొరకలేదు. మేము కావాలని కోరుకోలేదు. ఈ పరిచర్య నీవు ఘనపరిచి, మేము యోగ్యులమని ఎంచి మమ్మను పట్టుకొని, మమ్మను ప్రేమించి, మా బలహీనతలలో మమ్మను బలపరిచి, మా పాపములు క్షమించి, మా రోగములను స్వస్థపరిచి, మమ్మను పరిపూర్ణులుగా చేసి, ఇక ఈ పని భారము, ఈ కాడి మోయమని మాకు అప్పగించిన మా నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మేము కూడా నమ్మకస్తులమని ఎంచి ఈ పరిచర్యనిచ్చారు. నమ్మకముగా మా జీవిత కాలం అంతటిలో కొనసాగునట్లు, ఈ పరిచర్య జరుగునట్లు మమ్మను నీ ఆత్మ ద్వారా దినదినము బలపరిచి, అభిషేకించి, ఈ పరిచర్యను కొనసాగునట్లు మమ్మల్ని వాడుకొనుమని మహిమ, ఘనత, స్తుతి, స్తోత్ర ప్రభావములు నీకు చెల్లించి, యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, క్షేమము, వాక్య పరిచర్య చేసిన దైవజనరాలకి, వారి పరిచర్యకు, కుటుంబమునకు, బిడ్డలందరికీ, వారి ప్రయాణములకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు యేసు వైపు చూచుచు ఈ సహవాసంలో ఉన్న వారికి అందరికీ, మన దేశంలోనూ పొరుగు దేశాల్లోనూ బూదిగంతంలో వరకు నమ్మకముగా పనిచేయుచున్న సేవకులకందరికీ, సేవకంతటికి, సకల పరిశుద్ధులకు ఆయన మన కొరకు తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. మంచిది, హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. హిందీ సమయం కూడా అయింది. आइए हिंदी सभा में